లేకపోతే మనం ఈ పట్టుకుందామా? మీరు అది చెప్పారు. నో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఎవాల్వింగ్. లెట్స్ నాట్ గిల్. 20-30 రోజుల నుండి థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. సో వాట్ వి మెంట్ వాస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ చేంజింగ్. సో ఇప్పుడు ఇంగ్లీష్ ట్రైలర్లో వాట్ ద ఫక్ అంటే తప్పు అనిపించట్లేదు మనకి. అది తెలుగు ట్రైలర్లో తెలుగులో బూత్ పెడితే ఇంతసేపు డిస్కషన్ పెట్టారు. దట్స్ ద ప్రాసెస్, పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఇంగ్లీష్లో మాట్లాడితే అది బూత్ కాదు, తెలుగులో మాట్లాడితే అది బూత్. నందమూరి నరసింహం, కొడిదెల కొదమసింహం 2 అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూస్తే అంత కిక్ వస్తుందని చెప్పి హైపరాది మాట్లాడటం జరిగింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అది హైపరాది అడగండి. గురించి మీరు హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళిద్దరికి హైపరాది మాట్లాడే దాని గురించి అడిగితే అప్పుడు ఫోన్ వచ్చింది. ఇద్దరు అసెంబ్లీకి వెళ్తే మీకు కిక్ వస్తుందా? అలా మీకు వస్తుందా లేదా చెప్పండి. 100% వస్తుంది. ఆ సినిమా చూస్తే కూడా అది వస్తుంది గ్యారెంటీ, అది వస్తుంది గ్యారెంటీ. నాకు అసలు రాజకీయం తెలియదు. నేను మాట్లాడే దాని గురించి అడగండి. హైపరాది మాట్లాడిన దాని గురించి నాకు ఎట్లుంటుంది సార్? నేను సెట్లు డైలాగ్ బాగా అనేది మీరు హీరోగా యాక్ట్ చేసిన సినిమా గురించి మాట్లాడారు సార్, ఆయన హీరోగా మాట్లాడింది. నేను అదే అంటున్నా సార్. నేను ఇల్లే ఆ టైంలో నేను మాట్లాడుతుండే, బాలయ్య గారితో మాట్లాడుతుండే ఆ టైంలో. ఏదో దుడదొచ్చి గోక్కుంటుండే. నేను ఇల్లే, నాకు తెలియదు మీరు ఏం మాట్లాడుతారు. నాకు ఒకటే అనిపించింది సార్, నన్ను ఎవ్వడు ఏలెత్తి చూపించద్దు. వీడి స్లాంగ్ తప్పు మాట్లాడిండు, వీడు తెలంగాణ సినిమాకి మాత్రమే పనికొస్తాడు, ఇది దాటితే వీడు పనికి రాడు, ఇట్లాంటి మాటలు నాకు రావద్దని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని 10 సార్లు చెక్ చేయండి నేను మళ్ళీ వస్తానని చెప్పి 3-4 సార్లు చిన్నది అర సెకండు, పావు సెకండు, మేము 95 అసలు 99% అసలు డౌటే లేదు అనుకునేవి కూడా మీకు 99 వదిలేసి ఆ 1% డౌట్ ఉన్నా కూడా నేను వచ్చి మళ్ళీ చెప్తా. నా దిక్కు ఎప్పుడు ఏలెత్తి చూపియొద్దు ఈ స్లాంగ్ గురించి అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన స్లాంగ్ అది. అండ్ ఐ థింక్ ఐ విల్ డెలివర్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. నా అన్ని సినిమాలు ఒక ఎత్తు, అవన్నీ మిక్స్లు వేసి 10 సార్లు తిప్పితే ఈ సినిమా. వంశీ గారు కూడా ఈ సినిమా గురించి వచ్చేసరికి మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడినా మీ క్యారెక్టర్ గురించి మొన్న ఈవెంట్లో కూడా చేశారు మీ క్యారెక్టర్. అది తను కాదు, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కదా. ఈ 5 ఇయర్స్లో విశ్వక్ చేసిన సినిమాలు అన్నింటిలో విశ్వక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు, గ్యాంగ్స్లో విశ్వక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. నేను మొన్న కూడా మీకు స్పెసిఫిక్గా చెప్పాను, రిజల్ట్ ఓరియంటెడ్గా అది మనం రేపు మధ్యాహ్నం పెట్టుకునే ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం. కానీ రిజల్ట్ గురించి, విశ్వక్ పర్ఫార్మెన్స్ గురించి అయితే నేను ఇవాళ కూడా ఐ కెన్ బెట్ ఆన్ ఇట్. విశ్వక్ లాస్ట్ 5 ఇయర్స్లో చేసిన పర్ఫార్మెన్స్ అంతా ఒక చిన్న ట్రైలరే. రేపు గ్యాంగ్స్లో చూస్తారు అసలు విశ్వక్ సేన్. అయితే వంశీ గారు చాలా రియల్గా ఆయన ఏది మాట్లాడినా ట్రూగా, హానెస్ట్గా, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్ మాట్లాడడం వంశీ గారు కలవాడు మంచిగా వచ్చేదండి. ఇప్పుడు మీ సినిమా గురించి, మీరు హీరోగా చేసిన సినిమా గురించి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈ సినిమా మీకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుందా, మైల్ స్టోన్ అవుతుందా? తెలుగు సినిమాలో గుర్తుపెట్టుకునే మైలురాయి అవుతుంది సార్. చాలా పెద్ద మాట మాట్లాడినా కానీ నేను నైట్ సినిమా చూసి మీకు చెప్తున్నా, కొత్త సినిమా రావాలి అని మనం కోరుకుంటాం కదా. నేను నైట్ సినిమా చూసినప్పుడు గుర్తు తెచ్చుకొని వెనకకి తిరిగి చూస్తే ఇట్లాంటి సినిమా నేను చూడలేదు. అంటే వెరీ న్యూ ఫార్ములా ఆఫ్ కమర్షియల్ సినిమా. అంటే ఇట్స్ మోర్ దాట్ న్యూ ఫార్ములా కంటే ఇంత యంగ్ కుర్రోడు ఆ క్యారెక్టర్ ఫుల్ ఆఫ్ చేసాడని యుల్ బి సర్ప్రైజ్డ్. ఐ మీన్ తన ఏజ్కి ఈ క్యారెక్టర్ ఫుల్ ఆఫ్ చేశాడు అంటే, ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు దాకా మనకి పెద్ద హీరోలు చేశారు. సో ఈ క్యారెక్టర్ ఫుల్ ఆఫ్ చేశాడు అనిపిస్తుంది. ఒకళ్ళు యువన్ శంకర్ రాజు గారిని తీసుకున్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్. జనరల్గా ఎవరైనా కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంటే మనకి తెలుగులో ఆ టైంకి ఎవరైతే బాగా హైప్లో ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. బట్ యువన్ శంకర్ రాజు గారిని ఈ సినిమాకి స్పెసిఫిక్గా తీసుకోవడానికి రీజన్ ఇప్పుడు ఆయన తమిళలో చేస్తున్నారు, తెలుగులో ఈ మధ్యకాలంలో ఆయన. మీరు ఇప్పుడు అడిగారు కదా, ఎలాగో మెలడీ సాంగ్ ఒకటి మంచి హిట్ అయింది, ఐటమ్ సాంగ్ ఒకటి బాగా రీచ్ అయింది బిఫోర్ రిలీజ్ వచ్చే కంటెంట్కి. రేపు మధ్యాహ్నం ఎలాగో ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, సక్సెస్ మీట్. నేను అంటున్నాను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, సక్సెస్ మీట్ పెట్టుకుంటాము. రేపు మీరే అడుగు చెప్తారు నాకు, యువన్ శంకర్ రాజన్ పెట్టుకుని మంచి పని చేశారండి. రేపు మీరే చెప్తారు కానీ నాకు రీజన్ ఏంటో బాగా మ్యూజిక్ చేస్తారు. చైతు చాయిస్ డైరెక్ట్. కానీ నేను మొన్న ప్రీ రిలీజ్ చెప్తున్నాను కదా,
స్కోర్ ఒక లెవెల్లో చేశాడు స్కోర్ మాత్రం. యువన్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మొన్న ఈ రీసెంట్గా రిలీజ్ అయిన తమిళ సినిమా స్టార్ కూడా అతను స్కోర్ చాలా బాగా చేశాడు అన్నారు కదా. సో అంత బాగా చేశాడు మళ్ళీ తెలుగులో కూడా ఈ సినిమాకి. 31st రిలీజ్, ఫస్ట్ తారీఖు ఎగ్జిట్ కోర్స్, మళ్ళీ తర్వాత కోర్టు రిజల్ట్ మొత్తం మళ్ళీ ఆ వేలు జనాలు మొత్తం థాట్ అట్టుకోతున్నారు ఈ సందర్భంలో సినిమా.